మాండూక్యోపనిషత్ ద్వితీయ ఖండము. విభూతిం ప్రసవం త్వన్యే మన్యంతే సృష్టిచింతకాః స్వప్నమాయా స్వరూపేతి సృష్టిరన్యైర్వికల్పితాః. పద విభాగం. విభూతిం ప్రసవం తు అన్యే మన్యంతే సృష్టిచింతకాః స్వప్నమాయా స్వరూపా ఇతి సృష్టిః అన్యైః వికల్పితాః. భావం: చేతనము అచేతనము అయినటువంటి ఈ విశ్వము, ఈ సృష్టి ఏ విధంగా జరుగుతూ ఉన్నది అనేటటువంటి విధముగా ఆలోచిస్తూ ఉన్నారు. కొందరు దీనిని ఈ పరమేశ్వరుని ఐశ్వర్యము, గొప్పతనము విస్తరింపచేయుటయే ఈ సృష్టి అని చెప్పుతూ ఉన్నారు. కొంతమంది ఇది మాయాకల్పితము, స్వప్నము వంటిది అని చెప్పుతూ ఉన్నారు. ఇచ్ఛామాత్రం ప్రభో సృష్టి ఇది సృష్టౌ వినిశ్చితాః కాలాత్ ప్రసూతిం భూతానాం మన్యంతే కాలచింతకాః. పద విభాగం. ఇచ్ఛామాత్రం ప్రభోః సృష్టిః ఇతి సృష్టౌ వినిశ్చితాః కాలాత్ ప్రచోదిం భూతానాం మన్యంతే కాలచింతకాః. భావం: ఈ సృష్టి పరమార్థము కొరకే చేయబడినది అని కొందరు ప్రకటించుతూ ఉన్నారు. అది ఏ విధముగా అనగా, సృష్టి విషయమున నిశ్చయము కలవారు ఈ పరమేశ్వరుని యొక్క సంకల్ప మాత్రం చేత ఇది జరుగుతున్నది అని చెప్పుదురు. కొందరు కాలము వలన మాత్రమే జరుగుతూ ఉన్నది అని చెప్పుతూ ఉన్నారు. భోగార్థం సృష్టిరిత్యన్యే క్రీడార్థమితి చాపరే దేవస్యైష స్వభావో అయం ఆత్మా కామస్య కా స్పృహేతి. పద విభాగం. భోగార్థం సృష్టి ఇతి అన్యే క్రీడార్థం ఇతి చ అపరే దేవస్య ఏషః స్వభావః అయం ఆప్తకామస్య కా స్పృహ ఇతి అని. భావం: సృష్టి ఏ విధముగా అయితే అవని, కానీ ఇది రెండు విధములుగా చెప్పబడతా ఉన్నది. ఈ సృష్టి పరమేశ్వరుని ఉపభోగము అని కొందరు, మరికొందరు పరమేశ్వరుని క్రీడ అని కొందరు చెప్పుతూ ఉన్నారు. ఇది సరైనవి కావు. ఎందువలన అనగా, పరమేశ్వరుడు సమస్త కోరికలను తీర్చుకునేటువంటి వాడు, పొందినవాడు, ఏ కోరికలు లేనివాడు, ఆప్తకాముడు. అనగా అతనికి చెయ్యాలి, చెయ్యకూడదు, కావాలి, వద్దు అనేటటువంటి ఏ భావములు లేనటువంటి వాడు. కనుక సృష్టి
విషయమై అంతకు ముందు చెప్పబడిన విధంగా ఇది కళ వంటిది, మాయ వంటిది మాత్రమే గాని పరమేశ్వరుడు కేవలము నిమిత్త మాత్రుడే. ఈ సృష్టి స్వయం ప్రకాశ స్వరూపుడగు ఆ పరమేశ్వరుని యొక్క నైసర్గిక అయినటువంటి మాయ చేత నిర్మింపబడుతూ ఉన్నది. అనగా ఈ సృష్టి అంతా ఒక సినిమా తెరవలే. సినిమా తెరపై ప్రొజెక్టర్ నుండి వచ్చినటువంటి బొమ్మలు కనిపిస్తున్నట్లుగా పరమాత్మ పైనే ఈ ప్రాణులన్నీ చెరించుతూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పిందే చెప్పడం చాలా సార్లు జరుగుతూ ఉన్నది. ఇది మనకి విసుగుగానే అనిపించవచ్చును. ఎందుచేత ఏదైనా విషయమును దృఢపరుచుట కొరకు చెప్పిందే చెప్పడం అనేటటువంటిది అవసరమై ఉన్నది. ఈ విధంగానే ఇక్కడ మనకి ఎన్నిసార్లు చెప్పినా ఇది సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాము అని చెప్పవచ్చును. దీని గురించి ఈ విధంగా వివరించారు. విస్మయే చ విషాదే చ దైన్యే చైవావధారణే తదా ప్రసాదనే హర్షే వాక్యమేకం విరుచ్యతే. భావం: దుఃఖస్థితి యందు ఉన్నప్పుడు, ఆశ్చర్య విషయముల యందు, విచార స్థలముల యందు, తత్వమును గూర్చి తెలుసుకొని సమయమునందు, అనుగ్రహమునందును, ఎక్కువ సంతోషమునందును, ఈ 6 స్థలములలో చెప్పినది చెప్పటము అవసరమై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి ఈ విషయాల్ని ఇన్నిసార్లు వివరించి చెప్పడం జరుగుతూ ఉన్నది. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచోయః ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రమోచ్యతే. జాగ్రత్త, స్వప్న, సుషుప్త మొదలైనటువంటి ఈ ప్రపంచము అంతయు ఏ ఆత్మచేత ప్రకాశింపచేయబడుచు ఉన్నదో అటువంటి పరబ్రహ్మ స్వరూపము అదియే తన ఆత్మ అని ఎవరైతే తెలుసుకొనుచూ ఉంటాడో అటువంటి వాడు సంసారం చేత బంధింపబడక విముక్తిని పొందినవాడు అవుతూ ఉన్నాడు. అనగా స్థూల సూక్ష్మ కారణములు అనేది 3 శరీరములను, వాటికి సంబంధించినటువంటి సమస్త ఇంద్రియములను ఏ కూటస్థుడు ప్రకాశింపచేయుచూ ఉన్నాడో అట్టి తురీయాత్మను అనగా వ్యక్తి సాక్షిగాను సమిష్టి సాక్షిగాను ఉండును. ఈశ్వరుని బ్రహ్మముగాను ఆత్మగాను ఎవరు తెలుసుకొనుచూ ఉన్నాడో అట్టి వాడు సర్వ బంధముల నుండి విడివడుచూ ఉన్నాడు. ఇక్కడ ఈ శరీరము, ఈ ఇంద్రియములు కేవలము జడము. శరీరమునకు ఇంద్రియములకు ఎటువంటి శక్తి లేదు. ఈ శరీరమును ఇంద్రియములను ప్రకాశింపచేయుచున్నటువంటి వాడు ఆ పరమాత్మ మాత్రమే. వీటిని చైతన్యమైతే చేస్తా ఉన్నాడు, కానీ సాక్షిగా ఉన్నాడు. ఉదాహరణగా కరెంటు పరికరాలు ఉన్నాయి. బల్బు, ఫ్యాను, గ్రైండరు, మిక్సీ, హీటరు ఇటువంటివి.
ఇవి కేవలము జడములై ఉన్నవి. అందు కరెంటు ప్రవేశించినప్పుడు మాత్రమే వాటి వాటి గుణములను మాత్రమే వ్యక్తము చేయొచ్చు, అవి చైతన్యము అవుతున్నవి. అదే విధముగా ఇక్కడ ఈ ప్రాణులన్నీ తమ తమ పూర్వ సంస్కారములతో కరెంటు వంటి ఆ పరమాత్మ శక్తిని గ్రహించి వాటి వాటి గుణములను మాత్రమే ప్రకాశింపజేయచూ ఉన్నవి. ఏతద్యేవాక్షరం బ్రహ్మ ఏతద్యేవాక్షరం పరం ఏతద్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్. ఇక్కడ ఓంకారమును పరమాత్మ యొక్క వాచముగా చెప్పబడుతూ ఉన్నది. ఓంకారము నశించినటువంటి పరబ్రహ్మము అనియు, ఈ ఓంకారము పరమపదము, ఈ అక్షర స్వరూపము అగు ఓంకారమును తెలుసుకొనినవాడు దేనిని ఇంకా కోరడు. అనగా ఈ ప్రణవోపాసకుడు ధ్యాన కాలమునందు ఏమిటి కోరుకొనునో దానిని తప్పక పొందగలడు. ఏమి కోరికలు లేనటువంటి వాడు మోక్షమును పొందును. యుంజీత ప్రణవే చేతః ప్రణవో బ్రహ్మ నిర్భయం ప్రణవే నిత్యయుక్తస్య న భయం విద్యతే క్వచిత్. ఓంకారమును ఉచ్చారణ యందు అనుభవం కలవాడు సమస్తమును ధ్యానించువాడు అయి బ్రహ్మస్వరూపుడు కాగలడు. ఇందు ఎటువంటి సందేహము లేదు.